ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి, అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి. తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి. విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రజల నుంచి సూచనలు తీసుకోండి. మేము సమాచార సేకరణ చేసినప్పుడు 57 ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఆ ప్రశ్నాపత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం, ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికి ఇవ్వండి అని చెప్పి ఇట్లా 8 పేజీలలో 57 ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము. వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు వివరించినాం. శాసనసభలో కూడా ఆ వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పినారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసినారు.